అలౌ, పర్మిట్, లెట్ మూడింటికి ఒకటే అర్థం అండి. అలౌ అన్నా, పర్మిట్ అన్నా, లెట్ అన్నా అనుమతించు. ఓకేనా? ఈ లెట్ అంటే అనుమతించు, నువ్వు ఏంటండి వెళ్ళనివ్వు, చూడనివ్వు, తిననివ్వు, నిద్రపోనివ్వు, మాట్లాడనివ్వు, ఇలాంటి. ఓకేనా? అలవ్ అనేసరికి స్పోకెన్ ఇంగ్లీష్ పదం అండి. యాక్చువల్గా మన డైలీ లైఫ్లో వాడుతూ ఉంటాం అలవ్ అనే మాట. పర్మిట్ అనేసరికి రాతపూర్వకంగా రాసినప్పుడు ఉపయోగిస్తామండి. లెట్ అనేది కూడా చాలా డైలీగా రెగ్యులర్ వర్డ్గా ఉపయోగిస్తాం మన స్పోకెన్ ఇంగ్లీష్లో. అలవ్ చూద్దామండి. అలౌడ్ అనుమతించు. మై పేరెంట్స్ డు నాట్ అలౌ మీ టు వాచ్ టీవీ ఎట్ నైట్. మా పేరెంట్స్ నన్ను రాత్రిపూట టీవీ చూడనివ్వరు. మై సార్ డజంట్ అలౌ హస్ టు వేస్ట్ అవర్ టైమ్ ఇన్ ద క్లాస్ రూమ్. మై సార్ డజంట్ అలౌ హస్ టు వేస్ట్ అవర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ ద క్లాస్ రూమ్. మా సార్ మా వాల్యుబుల్ టైంని మమ్మల్ని క్లాస్ రూమ్లో టైం వేస్ట్ చెయ్యనివ్వరు. ఓకేనా? డోంట్ అలౌ హిమ్ టు డూ దాట్. అతన్ని అది చేయనివ్వకండి. ఓకేనా? ప్లీజ్ అలౌ హిమ్ టు గెట్ దాట్. ఓకేనా? అతన్ని అలౌ చేయండి తీసుకోవడానికి. ప్లీజ్ అలౌ మీ టు టేక్ యువర్ పెన్ వన్స్. ఓకేనా? మీ పెన్ తీసుకోవడానికి నాకు అనుమతినివ్వండి. ఇలాంటి సందర్భాలు అలౌ అనే మాట వాడతామండి. ఇకపోతే పర్మిట్. ఓకేనండి? ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ ఎలక్ట్రానిక్ వాచెస్, electronic pens are not allowed into the examination hall. ఓకేనా? ఎగ్జామినేషన్ హాల్లోనికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ వాచెస్ అలౌ చేయబడవు అని చెప్తున్నాను. అనుమతింపబడవు. ఇలా రాసే క్రమంలో పర్మిట్ అంటారండి. ఓకేనా? ఎలక్ట్రానిక్ పెన్స్, ఎలక్ట్రానిక్ వాచెస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్. రైట్. నెక్స్ట్ అండి లెట్ అంటే చెప్పుకున్నాక అనేక రకాలుగా వాడుకోవచ్చు అండి. లెట్ అంటే ప్లీజ్ లెట్ మీ స్పీక్ ఫస్ట్. నన్ను ముందు మాట్లాడనివ్వండి. లెట్ మీ టెల్ దాట్. అది నన్ను చెప్పనివ్వండి. లెట్ మీ గో నౌ. నన్ను వెళ్ళిపోనివ్వండి ఇప్పుడు. లెట్ మీ స్పీక్ ఫస్ట్. నన్ను ముందుగా మాట్లాడనివ్వండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. నన్ను ఇది ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి. ఓకేనా? షీ హ్యాస్ నెవర్ లెట్ హర్ చిల్డ్రన్ ప్లే ఫ్రీలీ. ఆమె తన పిల్లల్ని ఎప్పుడూ ఫ్రీగా ఆడుకోనివ్వలేదు. ఓకేనా? మై సార్ డజంట్ లెట్ మీ టేక్ లీవ్ ఫర్ ఎ సింగిల్ డే. మా సారు మమ్మల్ని ఒక్క రోజు కూడా సెలవు తీసుకోనివ్వరు. ఓకేనా? వెళ్ళనివ్వరు, రానివ్వరు, చూడనివ్వరు, తిననివ్వరు. వెళ్ళనిస్తారు, చూడనిస్తారు, తిన్నిస్తారు అని చెప్పాలంటే లెట్ అని చెప్పుకోవచ్చండి. ఓకేనండి? అనుమతించు, చూడనివ్వు, వెళ్ళనివ్వు అంటే ఎన్నున్నాయండి పదాలు? అలౌ, పర్మిట్, లెట్ అండి. ఓకేనా?